హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీరు లంబసింగి నుంచి వంజంగి వరకు మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేసామనేది అయితే చూసారు. ఇప్పుడైతే వంజంగిలో స్టే అనమాట. మేము వంజంగి ఎంటర్ అయ్యేటప్పుడే మేము అక్కడ ఫుడ్ అయితే తీసేసుకున్నాము, ఎందుకంటే మాకు లంబసింగిలో ఫుడ్ దగ్గర కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకనే మళ్ళీ రిస్క్ చేయడం దేనికని చెప్పేసి మేము ముందే ఫుడ్ తీసుకొని అయితే బయలుదేరాము. బట్ మనకైతే అక్కడ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. చికెన్ బిర్యానీ, టిఫిన్స్, ఇంకా బ్యాంబో చికెన్, చీకులు, టీ, కాఫీస్ ఇవైతే అవైలబుల్గా ఉంటాయి. ఈ కనిపిస్తున్న మేరకు మొత్తం రిసార్ట్సేనండి. చాలా టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ అయితే ఉన్నాయి. లోటు అంటే తక్కువ మనకి టెంట్స్ నుంచి మనకి రూమ్స్ నార్మల్ అంటే లగ్జరీగా ఉండే రూమ్స్ వరకు అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అక్కడ మనకి ఇష్టం వచ్చినాయి మన మన బడ్జెట్ని బట్టి మనమైతే అక్కడ బుక్ చేసుకోవచ్చు. అన్నీ పక్క పక్కనే ఉన్నాయి మంచిగా. ఈ ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట వంజంగి స్టేకి. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే వంజంగి పీక్ పాయింట్ అయితే ఉందన్నమాట. మేము స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి E3 రిసార్ట్ అనమాట. ఇక్కడ రూమ్స్ కూడా బాగున్నాయి. అంటే మేము తీసుకుంది అయితే టెంట్ తీసుకున్నాము, అవి కూడా బాగున్నాయి. ఇంకా బాత్రూమ్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి. మనకైతే ఇక్కడ ఫ్రీ ఫైర్ క్యాంప్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఒకటైతే టెంటు, పక్కనే వుడ్తో చేసిన హౌసెస్ అనమాట. అండ్ ఎదురుగా వచ్చేసి మనకైతే బ్రిక్స్తో కట్టిన రూమ్స్ అనమాట. వాటిల్లో అయితే మనకి గీజర్ విత్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ విత్ గీజర్ కూడా ఉందన్నమాట అందులో. ఇవైతే బాత్రూమ్స్ సపరేట్గా ఉన్నాయి. ఇది టెంట్. ఇంకొకటి ఏంటంటే వుడెన్ హౌస్. ఇదైతే మేము తీసుకున్న టెంట్ అనమాట. ఇది కూడా సేమ్ డబల్ లేయర్డ్, బట్ మనకి లంబసింగిలో ప్రొవైడ్ చేసిన దానికంటే కొంచెం తక్కువ. లంబసింగిలో ప్రొవైడ్ చేసిన దాంట్లో అసలు గాలి కూడా దూరదనమాట. మా తేమ కానీ అదంతా లోపలికి రాదు. బట్ దీంట్లో అయితే బాగా మాకు కొంచెం చలి అనిపించింది, ఎందుకంటే లంబసింగితో పోలిస్తే వంజంగిలో చాలా చలి ఉంది. అందుకనే ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారనుకుంటా. మామూలు చలి కాదండి, 6 నుంచే స్టార్ట్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చలి ఉందన్నమాట బాగా. మేమైతే ఫైర్ క్యాంప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మార్నింగ్ 3కి కొంతమంది అయితే అసలు 2కే లేచి మీరు రెడీ అవ్వడం స్టార్ట్ అవ్వండి అని చెప్పేసి అయితే చెప్పారు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుందంట. సో మేమైతే 2:30 వరకే లేచి మేమైతే రెడీ అయ్యి వెంటనే పీక్ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము అనమాట. చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో. ఆ టైంలో వెళ్తేనే ఎంత క్రౌడ్. నేనైతే కొండ ఎక్కింది వీడియో తీయలేదండి, ఎందుకంటే అంత చీకట్లో వీడియో క్యాప్చర్ చేయడానికి రాదు కదా. అట్లనే అసలు ముందు మనుషులే కనిపించట్లేదు అంత చీకట్లో, ఇంకా వీడియో తీయడం అయితే అసలు కుదరలేదు. సో నేనైతే మొత్తం పైనకి వెళ్ళిన తర్వాత కింద ఎలా ఉందో మొత్తం అయితే తీసాను అనమాట, చూపిద్దామని. మేము ఎంత హైట్లో ఉన్నామో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మేమైతే 3:30 వరకు అయితే రెడీ అయిపోయి ఆ పిక్ పాయింట్ వరకు అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మనకైతే ఆటోస్, జీప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవైతే 1.5 కిలోమీటర్ అయితే కాదండి, ఈజీగా 5 to 6 కిలోమీటర్స్ అయితే వాళ్ళైతే మనల్ని కొండ పైన వరకు తీసుకొని వస్తారనమాట. నేను ఓన్లీ వెహికల్స్ వెళ్ళగలిగే ప్లేస్ వరకు మాత్రమే చెప్తున్నాను. ఇంకా అక్కడ నుంచి మనం 2 to 3 కిలోమీటర్స్ అయితే పైనకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంత జర్నీ ఉంది. బట్ మీరు అంత జర్నీని మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మర్చిపోతారు, అంత బాగుంటుంది. మేము వెళ్ళిన తర్వాత 1 to 1.5 hours అయితే మనం సన్ రైజ్ కోసం వెయిట్ చేసాము. మీకు చూస్తే జనాలు ఎంతమంది ఉన్నారో క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ సన్ రైజ్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కూడా మీకు వీడియోలో అర్థమవుతుంది. నేను జనాలు రాకుండా పైనకైతే వీడియో తీశాను, సో మీకు క్లారిటీగా సన్ రైజ్ అయితే మీకు కనిపిస్తుందని చెప్పేసి. అండ్ మాకు ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళిన ఈ ట్రెక్కింగ్లో మాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్కింగ్ అయితే ఇదేనండి. మాకైతే చాలా చాలా అడ్వెంచరస్గా ఉంది. అండ్ ఇక్కడ క్లౌడ్స్ చూడండి, మీకు లిటరల్గా హిమాలయాస్కి డామినేట్ చేస్తున్నట్టు ఉన్నాయి కదా. మాకైతే చాలా బాగా అనిపించింది. అట్లనే ఇంకా యాజ్ యూజువల్ మేమైతే వీడియోస్ అయితే తీసుకున్నాము, ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి, మాకైతే చాలా బాగా నచ్చింది జర్నీ. అండ్ ఈ వంజంగి మాత్రం మేము మా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము, ఆ ట్రెక్కింగ్ కానీ. అండ్ ఆ ట్రెక్కింగ్ తర్వాత మేము ఇక్కడ ఎంజాయ్ చేసిన ఈ వ్యూ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా మేము ఎంత కొండలపైకి వెళ్ళామనేది మీకు ఈజీగా తెలుస్తుంది. మీకు అనిపించే మేరకు ఇంకా మేము కిందకి దిగాలన్నమాట. ఈ పైనకి ఇప్పుడు చూడడానికి మీకు క్లారిటీగా కనిపిస్తుంది, కానీ మేము అంత చీకట్లో ఎక్కినప్పుడు మేము ఏ కొండని ఎక్కుతున్నాము అనేది కూడా మాకు అర్థం కాలేదు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఒక పీక్ పాయింట్ ఉంటుంది. మేము అక్కడ కాకుండా ఇంకొంచెం పైకి వెళ్ళాలని చెప్పేసి కొంతమంది, మేమైతే ఇంకా లాస్ట్ కొండ ఎడ్జ్ వరకు అయితే వచ్చాము. ఇంకొంతమంది వేరే కొండల పైకి కూడా వెళ్ళిపోయారు.
ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే వే కరెక్ట్గా ఉంటే అటు కూడా వెళ్ళైతే మంచిగా పీక్ పాయింట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మేము వెళ్ళిన దగ్గర అది పైనదనమాట లాస్ట్ది. సో అక్కడ నుంచి చాలా కిందకి వెళ్ళిపోవాలి. మీకు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తూ ఉంటారు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, అంతమంది వచ్చారనమాట. మీకు ఎలాంటి భయం అవసరం లేదు ఎంత చీకట్లోనైనా. అండ్ అట్లానే మనకి వెళ్ళే దారిలో సేమ్ టిఫిన్స్ ఇవన్నీ చేయడానికి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన లాస్ట్ వీడియోలో మ్యాగీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఏం లేవు. ఈ చీకులు అవైతే అమ్మారనమాట, చికెన్, ఇంకా బిస్కెట్స్, టీ కాఫీలు ఇవైతే అక్కడ అమ్ముతున్నారు. అంటే కాస్ట్లీగానే ఉంటాయి, తక్కువేం కాదు. ఆ కొండల్లో వచ్చి అమ్మాలంటే మామూలు విషయం కాదు. అండ్ మేము అక్కడ నుంచి ఇంకా అరకు స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇదైతే చాపరాయి. ఇక్కడ పక్కన అయితే చిన్న గార్డెన్ అయితే ఉందండి, అక్కడ వాటర్ ఫాల్స్, ఇంకా అలానే ట్రెడిషనల్ మ్యూజిక్ అయితే ప్లే చేసుకుంటున్నారు. ఇదన్నమాట ఈ చాపరాయిది. మేమైతే లోపలికి వెళ్ళలేదు. అంతకుముందు ఇక్కడ టికెట్స్ కూడా ఏం పెట్టేవాళ్ళు కాదంట, నార్మల్గా వెళ్ళడమే. బట్ ఇప్పుడైతే టికెట్స్ కూడా పెట్టారు. అండ్ దాని తర్వాత మేమైతే అరకు పైనరీకి అయితే వెళ్ళిపోయినాము. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే చాలా లొకేషన్స్ ఉన్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. అలానే చిన్నపిల్లలకి పార్క్ లాగా ఆడుకోవడానికి కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే వ్యూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే అరకులో వీడియోస్ చూపిస్తూ ఉంటారు కదా, చాలా మంచుతో కప్పబడి ఇట్లా ఉంటాయి కదా, నాకైతే అట్లా ఏం లేదండి. ఎండలు మండిపోయినాయి మేము వెళ్ళినప్పుడు, చాలా ఎండలు ఉన్నాయి. మేమైతే తట్టుకోలేకపోయినాం. బట్ మేము వచ్చినాం కాబట్టి ఎంజాయ్ చేయాలని మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా జరిగినాయి. కొన్ని ప్లేసెస్లో వెయిట్ చేసినా కానీ ఫొటోస్ దిగడానికి, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్స్ వల్ల మాకైతే ఫొటోస్ దిగడానికి అయితే దొరకలేదనమాట. ఇక్కడ కూడా మనకి రిసార్ట్స్ లాగా అయితే ఉన్నాయి. బాత్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి మేమైతే పద్మపురం గార్డెన్స్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఈ పద్మపురం గార్డెన్స్లో కూడా మాకు చూడదగ్గ ప్లేసెస్ అయితే ఏం కనిపించలేదండి. మీకు చిన్నపిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళండి, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకైతే ఇక్కడ అంత బాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఏం లేదు. అన్ని గార్డెన్ లాగా డిఫరెంట్ ఫ్లవర్స్ అంటారు, అది ఇది ఉంటుంది. కానీ ఇక్కడైతే మీరు స్పెషల్గా వచ్చి టైం స్పెండ్ చేయడానికి నాకైతే అంత స్కోప్ లేదనిపించింది. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే పారాగ్లైడింగ్. ఎవరికైనా పారాషూట్ అడ్వెంచర్ చేయాలనిపిస్తే కనుక ఈ పారాగ్లైడింగ్ అయితే చేసుకోండి. ఇదైతే మార్నింగ్ టైంలోనే అవైలబుల్గా ఉంటుంది. ఈచ్ పర్సన్కి 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక 2 మనుషులు మాత్రమే ఫ్రీగా ఎక్కొచ్చు అనమాట, అది కూడా ఉంది. అండ్ ఇది అంతా అడవుల మధ్యలో ఉంటుంది కాబట్టి, కొండగట్ల మధ్యలో. సో వాళ్ళకైతే లిమిటెడ్గా మాత్రమే ఇన్ని కిలోమీటర్స్ మాత్రమే ఎగరాలని చెప్పేసి అయితే వాళ్ళకి ఉందన్నమాట కండిషన్. సో వాళ్ళైతే తాళ్ళ సహాయంతో ఎగరేస్తారు. మేమైతే ఎక్స్పీరియన్స్ చేసాము. మీకు ఎవరికైనా నచ్చితే కనుక వెళ్ళండి, విజిట్ చేయండి. ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము వెళ్ళినప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే క్లోజ్ అయి ఉంది. సో నేనైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి ఒక క్లిప్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే కాఫీ మ్యూజియం. ఈ కాఫీ మ్యూజియం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. కాఫీ పౌడర్స్ మనకైతే అమ్ముతారనమాట. అన్ని డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేమైతే తీసుకున్నాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కాఫీ మేకింగ్ అసలు ఎలా చేశారు పూర్వకాలంలో అనేది ఒక చిన్న మ్యూజియం లాగా అయితే ఏర్పాటు చేశారు. అది కూడా చాలా బాగుంది. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం కాస్ట్లీయే. టీ అయితే 80 రూపీస్ 100 రూపీస్ ఉందండి సింగిల్ టీ. అది కూడా బాగుంది. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా చేయండి. అండ్ మేము తర్వాత వెళ్ళిందైతే ట్రైబల్ మ్యూజియం అనమాట. నాకైతే ట్రైబల్ మ్యూజియం అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో క్లిప్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట. ఈ ఫొటోస్ అన్నీ అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి, వాళ్ళు ఎలా రెడీ అయ్యేవాళ్ళు అనేది ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. వెనకాల మనిషిని అయితే నేను లిటరల్గా ఇప్పుడు రియల్గా ఒక మనిషి నిల్చున్నట్టే అనిపించిందండి. మేము బయటకు వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ 5 to 6 అరౌండ్ ఆ టైంలో ఇక్కడైతే వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. బయట చూడడానికి అయితే ఇంకా చాలా బాగుంది వీడియోలో కంటే. అండ్ దీని తర్వాత చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే ఈ రైడ్ చేయడానికి మేమైతే ఆ రోజు అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. అండ్ దీంతో పాటు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.